కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలి మారిస్పేట మఠం బజార్లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఐసిడిఎస్ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల సహకారంతో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని మంత్రి మనోహర్ చెప్పారు. తొలుత అంగన్వాడీ చిన్నారులు మంత్రి మనోహర్కు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత కొంతమంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఆ తర్వాత చిన్నారులతో కలిసి వారు చేసిన విన్యాసాలు చూసి మురిసిపోయారు మంత్రి. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారం, ఆట వస్తువులను, పుస్తకాలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి మనోహర్ తిలకించారు. వ్యాయామంలో జరిగింది. ఏ ఎమ్మెల్యే చేస్తారా, గతంలో మినిస్టర్లు కూడా చేస్తారా? పొద్దున నంబూరు కృష్ణమూర్తి గారు చేశారు. మా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి, మొదటిసారి అని చెప్తున్నారు పాప ఆయన. ఇది ముందే ఉంటే మా మిల్లు అన్ని మూసిపోయేవి కాదు. బిజినెస్ లేక మిల్లులు మూసేసాం. అది చేయాలి, పని చేయాలి. నమస్కారం అమ్మా, సారీ. ఇది అప్పుడు కూడా ట్రై చేసాం. ఇది వెరీ గుడ్, చాలా సంతోషం. దేఖే వहाँ पे देखे सब मेरा निचना బాగా రాశారమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్లియర్ చేస్తున్నావా లేదా? ఓకే. నీ పేరు దినేషా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏమైంది? వదిలేశారు నిన్ను? వదిలేశారా? అమ్మనా? ఓకే, అమ్మ ఇక్కడే ఉంది. కూర్చో 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 కూర్చో. ఏమా మీరు రారా ఇన్స్పెక్షన్కి? చెక్ చేయరా? ఎందుకుంది గ్యాస్ సిలిండర్? ఎందుకుంది? సేఫ్టీ యాంగిల్లో అవి వద్దని డిసైడ్ చేసుకున్నాం. ఇట్స్ పాలసీ డిసిషన్. అవునా? మీరు ఆల్టర్నేటివ్ చెప్పడం కాదు కదా. పిల్లల దగ్గర ఇవన్నీ ఉండకూడదనే కదా నిర్ణయం తీసుకుంది. ఎట్లా వచ్చినాయి మీకు 2 గ్యాస్ సిలిండర్లు? అదే 25 కెపాసిటీ, 25 రావాలి. మనం 15, 12 పెట్టుకుని మనం అటెండెన్స్ బాగుంది అనుకుంటే కాదు. వాట్ ఎవర్ ఈజ్ ఆర్ శాంక్షన్ స్ట్రెంత్, ఆ శాంక్షన్ స్ట్రెంత్ వరకు మనం తీసుకురావాలి ఎట్లయినా. సరేనా? మోటివేట్ చేయండి. అబ్జార్ప్షన్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్ చేయండి. వాళ్ళకి ఇంకా పౌష్టికాహారం అవన్నీ ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి. ఓకేనా? ఇదిగో చూడదా అమ్మా, చూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ 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 రైట్, వెరీ గుడ్. और बड़ा लाइन डालो. गुड.
अब लिखो ए लिखो, अभी ए लिखो, ఏ లిఖో అచ్చా లిఖో ఏ. వాట్ కెన్ వి డూ టు ఇంప్రూవ్ దట్ అనేది నేను మాట్లాడుతున్నాను. ఇది మనం అంగన్వాడీ సెంటర్లో గ్రోత్ మానిటరింగ్ చేస్తాం సార్. దానికి రివైజ్ చేస్తాం, సాల్ట్ స్కేల్ బరువులు చూస్తాము, స్టడీమీటర్ హైట్ చూస్తాం సార్. దీనికి ప్రకారం ఇది ఇన్ఫాంటోమీటర్ సార్. చిన్న పిల్లల్ని 2 years పిల్లల్ని దీని మీద చూస్తాం సార్. దీన్ని బట్టి వాళ్ళు SUWలో మనం హౌస్ విజిట్కి వెళ్ళాలిగా అయితే మన సెంటర్లోనే తల్లులు వస్తారు సార్. వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో మనం గ్రోత్ మానిటరింగ్ చేసి కోఆర్డినేట్ చేసుకుని మీరు హౌస్ ఇందులో కొన్ని బిహేవియర్ చేంజ్ చేంజెస్. ఇది మనం మెనూ సార్ పిల్లలకి పెట్టాము అంగన్వాడీ సెంటర్లో అందించాం సార్. అంగన్వాడీ సెంటర్లో మనం ఏముండాలి ఇవాళ ఈరోజు సొరకాయ పప్పులు ఆకుకూర కూర, పాలు 100 grams ఒక కోడి 1 meal సార్. ఇది 1 meal బాబు కోడిగుడ్డు 2 లీటర్ల పాలు బాలామృతం బాగానే ఉందా? క్వాలిటీ బాగుందా? కరెక్ట్గా చెప్పండి. కాకపోతే దాంట్లో కలిపిన విటమిన్ల మూలాన కొంచెం టేస్ట్ తగ్గిద్ది, కానీ ముందన్నాక అలాగే ఉండదు కదా సార్. అది తీసుకోవటం మనమే అలవాటు చేస్తాం. వైటమిన్ ఎందుకు కాబట్టి సోయాబీన్ కూడా ప్రాసెస్ చేస్తున్నాను సార్. సోయాబీన్ కొంచెం రకమైన టేస్ట్ ఉంటుంది, కానీ అది ఆల్టర్నేట్ జాగరీ వాడమని చెప్పాను నేను. లోకేష్ గారితో కూడా అదే చెప్పాను. నాకు దీని గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇంప్రూవ్ చేయాలి. ఎంత చెప్పి బెనిఫిట్స్ 100% రిలేజ్ మా దగ్గర అది ఏదో ఒకటి చెప్తున్నాను. పంచదారని బాగాలేదు. సరే సుందర్లాల్ సంవత్సరాల పిల్లలందరికీ కూడా 98 సెంటర్లో కూడా రెంట్లో చేసే చర్యలు తీసుకున్నట్లయితే అవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అది ఎంత చిన్నదా తక్కువ ఎక్కువ అని మంచి పేరు రావాలంటే మాత్రం మీరు ఇంకా మాకు ఉంటుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు తప్పని చెప్పండి, వాళ్ళని క్యారీ చేయనిద్దామా. ప్యాకెట్ ఓపెన్ చేయండి, నేను ఓపెన్ చేస్తాను. అది పట్టుకోమ్మా, మీరు బాగా మాట్లాడారు. ఇబ్బంది పెట్టారు బాబు. అదేపల్లి సుజాత స్కూల్ అనద్దు మీరు. మదర్స్ అండ్ పిల్లలను గుర్తుపెట్టాం కానీ ఏ ఉన్నా. రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ప్రజలకి మేలు చేయాలి, మంచి పనులు చేయాలని తపనతోటి పనిచేసే వ్యక్తులు. నాకు గతంలో గుర్తు, నేను మంత్రి అయినప్పుడు మీరే చూశారు కొన్ని వీడియోలు, ఫోటోలు. బెల్లంలోను రాగిలోను ఏ విధంగా పురుగులు ఉండేవో, అటువంటి నాణ్యత లేని ఆహారాన్ని మన బిడ్డలకు అందించమని మూర్ఖంగా గత ప్రభుత్వం చేసిన పనులు మీ అందరూ చూశారు. కేవలం కమిషన్ కోసం కక్కుర్తిపడి దుర్మార్గంగా 100 grams తగ్గించేసి ఇచ్చిన సరుకు కూడా చాలా దారుణంగా బిడ్డలకి వాళ్ళ జీవితాలతో ఆడుకునే విధంగా అవి సరఫరా చేశారు. కాబట్టి ఆ మార్పు వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న ఈ రాగి కానివ్వండి లేదా పంచదార కానివ్వండి, వీటి గురించి ఒకసారి కొంచెం చెక్ చేసుకోవాలి మనం. క్వాలిటీ ఇష్యూస్ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తున్నాయనే విషయం నేను ప్రస్తావించాను. కాబట్టి తప్పకుండా వీటిపైన ఇంకా లోతుగా మేము అవగాహన తెచ్చుకొని ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ఎక్కడ కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా అవసరం. ఈరోజు మనం మీ అందరికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు కేవలం మీ అటెండెన్స్ రిజిస్టర్ కోసం లేదా ప్రతిరోజు మీరు ఏ విధంగా పౌష్టికాహారం అందిస్తున్నామనో ఈ పోషణ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని దానికోసమైనా అనుకోబాకండి. స్మార్ట్ ఫోన్ల ద్వారా మంచి కమ్యూనికేషన్ చేయొచ్చు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లులతోటి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి, అందులో సంబంధిత అధికారులు కూడా పెట్టండి. నేను ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఈ వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్న సంభాషణ ఖచ్చితంగా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఎక్కడైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నా, ఎక్కడైనా ఆ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా తప్పకుండా మహిళలకు భద్రత కల్పించే విధంగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కౌన్సిల్ చేయండి, వాళ్ళని మాట్లాడినివ్వండి, చెప్పనివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు పాపం చాలా సందర్భాల్లో. కాబట్టి అటువంటి గృహిణీలకు మీరు ఈ కమ్యూనికేషన్ ద్వారా ఈ వాట్సాప్ మెసేజెస్లో వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ సభ్యులుగా చేరితే స్థానికంగా ఉన్న మన
లోకల్గా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటారో వాళ్ళు కూడా ఆ గ్రూపుల్లో మానిటర్ చేసే విధంగా ఉంటే ఎక్కడైనా సమస్య వాళ్ళ దృష్టికి వస్తే తప్పకుండా మహిళలకి ఆ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి మంచి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా 100% మనం ఇంప్లిమెంట్ చేయాలి. అందులో మహిళల కోసం అంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు ఏ విధంగా కృషి చేసి ఒక మంచి ప్రభుత్వం కోసం కోరుకున్నారో అందులో భాగంగా మనం చేయాల్సిన పనుల్లో మరింత మెరుగుపరిచే విధంగా మనం మహిళా భద్రత అనేది చాలా అవసరం. కాబట్టి ఎవరైతే తల్లులు పాపం మీ అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారో, ఎవరితో అయితే మీకు పరిచయాలు ఉన్నాయో మీ ప్రాంతాల్లో, వాళ్ళందరిలో కూడా ఎటువంటి ఆందోళన లేకుండా ఒక నమ్మకం కల్పించి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మా గ్రూప్లో పెట్టండి, మీ కమిషనర్ గారి దృష్టికో ఎంపీడీఓ గారి దృష్టికో లేదా ఇన్స్పెక్టర్ గారి దృష్టికో తీసుకెళ్ళి దానికి మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానే ఒక నమ్మకం మీరు తీసుకురావాలి. భారతదేశంలోని మొట్టమొదటిసారి స్టీమ్ రైస్ మనం ఇవ్వబోతున్నాం ఏప్రిల్ నెల నుంచి. ఏదైతే మీరు షాపుల్లో కొనుక్కుంటారో స్టీమ్ రైస్, అదే స్టీమ్ రైస్ మనం మధ్యాహ్నం భోజనం పథకానికి అదేవిధంగా మన అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసేటట్టు వచ్చే ఏప్రిల్ నుంచే మేము సిద్ధమవుతున్నాం. ఆ విధంగా రైతాంగం మనకి సహకరించారు. రూపాయి అదనంగా వాళ్ళు తీసుకోకుండా మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం అనుకున్నప్పుడు రైతాంగం అద్భుతంగా, ఇప్పుడు ఉదాహరణకి మీరు తెనాలని చూశారు, మొట్టమొదటిసారి మనం ఒక ట్రైన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ విధంగా ధాన్యం కొనుగోలు చేసాం. గతంలో ఒక బస్తా కూడా అమ్మేవారు కాదు ఈ ప్రాంతాల్లో ప్రభుత్వానికి. నేను ఆ రోజు మాట ఇచ్చాను రైతులకి, ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కాకుండా మన గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య జిల్లా, కొంతవరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ క్వాలిటీ రైస్ పండిస్తారో వాళ్ళకి మాట ఇచ్చాను, ప్రభుత్వం దీని ద్వారా వ్యాపారం చేయదు, మీ దగ్గర సేకరించిన ప్రతి గింజ మన బిడ్డల కోసమే. ఇది మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మనం పెట్టే భోజనం ఈ రోజున గర్వంగా మనం మన పౌర సరఫరా శాఖ నుంచి అందించే 25 కిలోల బస్తాల్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ మనం ఈ రోజున అందిస్తాం. మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట. ఒకవేళ మీరు రాకపోయినా అక్క వాళ్ళు ఫోన్ చేసి ప్రతిసారి మేము మర్చిపోయినా కూడా ఫోన్ చేసి మీరు బాబుది కానీ మీది కానీ రేషన్ తీసుకోవాలని చెప్పి 2 విడతలుగా ఇస్తున్నారు. మాకు బాబుకి వచ్చేసేమో అంగన్వాడీ బాలామృతం అని గుడ్లు పాలు ఇస్తున్నారు. నాకు వచ్చేసేమో బియ్యము, కందిపప్పు, గుడ్లు ఇవి ఇస్తున్నారు ఫస్ట్ విడతలు. పామాయిల్ తర్వాత విడతలేమో ఖర్జూరాలు కానీ, రాగి పిండి కానీ, అటుకులు కానీ, డేట్స్ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. మేము మర్చిపోయినా కూడా మాకు ఫోన్ చేసి పదే బుక్ చేసి ఇస్తున్నారు అనమాట. మేము ఇక్కడే ఉంటాము. మాతో పాటు ఏంటంటే ఇక్కడ లక్ష్మీ అక్క అంగన్వాడీ అక్క మాకు ఫోన్ చేస్తారు అన్నమాట ప్రతిసారి. థ్యాంక్ యూ.